నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. సో ప్రతిరోజు వారంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు తెలుసుకుంటున్నాం కదా, అందులో భాగంగా బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. బుధవారానికి ప్రత్యేకంగా విష్ణువారము అంటారు. మనకి ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానిదే సమూఢమస్యం పాగం సురే అని అంటూ ప్రత్యేకంగా బుధవారానికి సంబంధించి బుధుడికి సంబంధించి అధిదేవత ప్రత్యధిదేవత ఈ రెండు కూడా విష్ణుమూర్తి. చాలామంది విష్ణుమూర్తికి సంబంధించి శనివారం అనుకుంటూ ఉంటారు. కాదండి, విష్ణుమూర్తికి సంబంధించి బుధవారం చాలా ప్రత్యేకం. మనం వినాయకుడిని ఎక్కువ శాతం కొలుస్తూ ఉంటారు. అయితే బుధవారం నాడికి సంబంధించి శాస్త్రపరంగా వేదంలో చెప్పిన విధంగా బుధవారం బుధుడికి సంబంధించి అధిదేవత ప్రత్యధిదేవత విష్ణుమూర్తి. వీరి యొక్క లక్షణాలు కూడా చూస్తే బుధవారం నాడు పుట్టిన వారివి ఇలాగే ఉంటాయి. అంటే ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకోండి, తొందరపడి నిర్ణయం తీసుకోరు. వాళ్ళ పెద్దల్ని కన్సల్ట్ చేసి, నాన్న నేను ఈ నిర్ణయానికి వచ్చాను, నాకంటే అనుభవం తక్కువ, మీరు అనుభవజ్ఞులు కదా, మీరు చెప్పండి అని అడుగుతారు. ఎంత మంచి ఇది. రాముడి యొక్క లక్షణం కూడా అదే, శ్రీరామచంద్రమూర్తి లక్షణం కూడా అదే. అలాగే ఒకవేళ అమ్మాయిల దగ్గర ఎవరి దగ్గరన్నా మాట్లాడేటప్పుడు ఎంత మేరకు వాళ్ళు లిబర్టీ తీసుకొని మాట్లాడాలి అంతవరకే తీసుకొని మాట్లాడతారు. వీరి యొక్క లక్షణం, శారీరక లక్షణం కూడా ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళ వస్తువు వాళ్ళు తీసుకోవాలన్నా కొంచెం జరగండి, ఎక్స్క్యూజ్ మీ అని అడిగి తీసుకుంటారు. అది వారిదే, ప్లీజింగ్ మైండెడ్. యా. అండ్ వీళ్ళు ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అంటారు కదండి. బయటికి కనిపించడానికి చాలా ఇంట్రోవర్ట్లా ఉంటారు. ఒకసారి కలిసిపోతే మా వీడేనా ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ లక్షణం అది. అంటే ఒకసారి ఇది నా ప్రపంచం, ఇది నా సామ్రాజ్యం అనుకున్న తర్వాత మారిపోతారు, ఓపెన్ అవుతారు. లేకుండా అంత తొందరగా ఓపెన్ అవ్వరు. వీళ్ళు సాధారణంగా ఈ వారంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఏవైనా పునర్వసు నక్షత్రం కానీ, ఇంకే నక్షత్రమైనా సరే, ఇలా ఆరుద్ర నక్షత్రం కానీ, లేకుంటే ఆశ్లేష నక్షత్రం కానీ, మూలా నక్షత్రం కానీ, ఈ నక్షత్రాలు ఉంటే వీళ్ళు ఇంట్రోవర్ట్గా కనిపిస్తారు. బట్ ఒకసారి వాళ్ళు కనుక ఎక్స్పోజ్ అయితే ఫ్లో బాగా ఉంటుంది. వాళ్ళు మన అన్న వాళ్ళ దగ్గరే ఓపెన్ అప్ అవుతారు. అదర్వైజ్ వాళ్ళ పని వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాతావరణాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా చెక్ చేసుకొని మాట్లాడతారు. ఇలా వీళ్ళు ఎక్కువగా సెల్ఫీస్కి ఫొటోస్కి ఇష్టపడరు. ఓకే. అంటే పబ్లిక్ డొమైన్లోకి రావడానికి అంత ఇష్టపడరు. అలా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పిల్లలు చూసాం అనుకోండి, వాళ్ళు రీసెంట్గా వెంకటేష్ గారు కూతురు మొన్నమొన్నటి దాకా అసలు బయటికి రాలి, ఎలా ఉంటారో కూడా తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి ఎలా ఉంటారో తెలియదు మనకు మొన్నమొన్నటి దాకా. ఇలా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఈ వారంలో పుట్టేటువంటి వాళ్ళు ఇలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బుధవారానికి విశేషత మనకి విష్ణుమూర్తి అని చెప్పాం కదా. ఎవ్వరు వ్యాపారం ప్రారంభించాలన్నా వ్యాపారం ప్రారంభించేది బుధవారం నాడే ప్రారంభించాలి. ఓకే. యా. అయితే బుధవారంని మన శాస్త్రంలో ఇంకోటి అంటారు, వారానికి సంబంధించి కాదు, గ్రహాన్ని నపుంసకత్వానికి గుర్తుగా బుధవారాన్ని సూచిస్తారు. అందుకని ఎవరు వ్యాపారం ప్రారంభించినా అక్కడికి హెజ్జాలు ఎక్కువగా వస్తారు. ఎవరైనా సరే జాతకంలో అతనికి బుధుడు బాలేడు అనుకోండి, వారికి ఏమవుతుందంటే వంశాభివృద్ధి ఉండేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బుధగ్రహానికి సంబంధించి దోషం ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరన్నా తెలిసిన ఒక హెజ్జా ఉన్నారనుకోండి, వారి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని పిలిచి, అమ్మ నేను మీకు ఒక చీర పెడతాను అని చెప్పి, ఆకుపచ్చ రంగు చీర, తులసి మాల ఉంటుంది కదా, ఆకుపచ్చ రంగు తులసి మాల వేసి, ఎంతో కొంత మీకు తోచిన దక్షిణ ఇచ్చి, కాస్త గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు ఇచ్చి వాళ్ళకి దండం పెట్టేసి పంపించండి. ఇలా చేస్తే వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సంతానానికి సంబంధించి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి సంతానాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే వ్యాపారం నడుస్తూ ఉంది, ఉన్నట్టుండి పార్ట్నర్స్ అంతా వెళ్ళిపోయి ఒక్కళ్ళే అయిపోయారు అనుకోండి, ఎప్పుడు బుధవారం నాడు పౌర్ణమి వచ్చిన, ఉదాహరణకి ఈ పౌర్ణమి మనకు 11వ తారీఖు వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి బుధవారం నాడు వస్తుంది. ఆ రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అభిషేకము, స్వామివారికి అర్చన, స్వామివారికి సంబంధించి భోగము అంటారు. భోగం అంటే భోగ్యంగా స్వామివారికి చింతపండుతో తయారు చేసినటువంటి పులిహోర నివేదన చేయాలి. అది వాళ్ళే వండి మడిగా స్వామివారికి నివేదన చేస్తా అంటే, స్వామివారి దగ్గరికి వారికి ఎంత అవుతుందో డబ్బిచ్చి అవి నివేదన చేయమని చెప్పండి. ఇంకా వీలైతే ఎవరికన్నా పంచే అవకాశం వస్తే ఈ చింతపండు పులిహోర ఏదైతుందో మీ చేతితో మీరే తీసి పంచండి. అందుకే మనకు చూడండి, గణపతి దగ్గర అధికంగా పంచేటువంటి ప్రసాదం కూడా చింతపండుకు సంబంధించిన పులిహోర ఈ వినాయక చవితులలో పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే కారణం అది.
కాబట్టి బుధవారానికి ఆ రోజున విశేషంగా ఉన్నటువంటి లక్షణాలకి ఇంట్రోవర్ట్గా కూడా ఉంటారని చెప్పే కదా. నిజంగా వాడికి ప్రాబ్లం ఉందో లేదో తెలవాలి అని అంటే అతను ఎక్స్పోజ్ అయితేనే తెలుస్తుంది, కానీ వీళ్ళు ఇంట్రోవర్ట్ కూడా తెలియదు. కాబట్టి రీసెంట్గా నా దగ్గర జాతకం చూయించుకున్న ఒకళ్ళు ఇదే ప్రాబ్లం, 13 సంవత్సరాల వయస్సు. వాళ్ళు చెప్పకముందే చెప్పి, అమ్మ ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, గురువుగారు ఇదే ప్రాబ్లం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మా అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నాడు, కొంచెం అమ్మాయిలా మెసులుకుంటున్నాడు అని అంటే, అతను ఏం చేస్తున్నాడు, ఎలా ఉంది, అతనికి సంబంధించినటువంటి అన్నీ చూడండి అమ్మా అని చెప్పి డీటెయిల్స్ అంటే కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. మగవాళ్ళు ఇంకొక మగవాళ్ళతో కూడా అబ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఇంత దారుణంగా ఉంటుంది. బుధవారం రోజు పుట్టిన వాళ్ళకి, బుధవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు కానీ బుధుడు బాలేకుండా ఉంటే కూడా జాతకరీత్యా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మగ వాళ్ళకి కూడా ఉంటాయి. కాబట్టి ఇలా ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే బుధుడు జాతకంలో బుధుడికి సంబంధించి బాలేకుండా ఉంటే కనుక చూయించుకోవడం మంచిది. ఆ వారానికి సంబంధించి విశేషంగా ఇలా ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి, ఈ రకమైనటువంటివి ఉంటాయి. వారు ఇంకేవైనా సరే రెమెడీస్ చేయించాలంటే సుదర్శన యాగం ఉంటుంది కదా, ఎక్కడ సుదర్శన యాగం జరిగినా లేదా మీ గృహప్రవేశం ఉంది సుదర్శన యాగం కూడా చేయాలండి అని చెప్పి యాడ్ చేయండి. వాస్తు హోమం ఎలాగో చేస్తారు, సుదర్శన హోమం కూడా చేయించండి, లేదన్నా మామూలుగా కూడా చేయించవచ్చు, చాలా మంచిది. ఆ సుదర్శన హోమంలో చేసేటప్పుడు స్వామివారికి సంబంధించి ఓం క్లీం కృష్ణాయ పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రంతో స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ చక్రనామాలు ఉంటాయి అన్నమాట. ఓం సంచక్రాయ నమః, ఓం విచక్రాయ నమః అని చెప్పి నామాలు ఉంటాయి. వీటితో ఎప్పుడైతే హోమం చేస్తూ ఉంటారో చాలా చాలా మంచిది. వీరు ఒక మంత్రవేదన చదవాలి అని అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః డైలీ 11 సార్లు చదువుకుంటే చాలు. ఎవరు చదువుకున్నా మంచిదే, ప్రత్యేకంగా బుధవారం నాడు జన్మించిన వారు ఈ మంత్రం చదివితే చాలా మంచిది. మరి వీరికి కలిసి వచ్చే సంఖ్య అంటూ ఏమైనా ఉందా గురుగారు? 5 నెంబర్ సంఖ్య వీరికి బాగా కలిసి వస్తుంది. బుధవారం పుట్టినటువంటి వారికి వర్ణము విషయానికి వస్తే పీత వర్ణము అంటారు, అంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఏంటి అని అంటే ఏదైనా ట్రాన్స్పరెన్సీగా మార్చేస్తుంది. అందుకే మరి గ్రీన్ మ్యాట్స్ కూడా వేస్తూ ఉంటారు స్టూడియోస్లో, దాని వెనకాలంతా మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా చేంజ్ చేస్తుంది. అలాగే ఎవరన్నా దానం ఇవ్వదలుచుకుంటే పెసలు దానం ఇవ్వాలి. ఒక బుధవారం నాడు లేదా బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు పెసలు కనుక దానం ఇస్తే చాలా మంచిది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.